సుందర్పూర్ గ్రామంలో కమల అనే ఒక విధవరాలు ఉండేది. ఆమెకు ఇద్దరు కూతుర్లు, ఖుషి ఇంకా శ్యామ. పెద్ద కూతురు ఖుషి చాలా అందంగా తెల్లగా ఉండేది. కాని శ్యామ తన పేరుకు తగ్గట్టుగానే శ్యామంగా అంటే నల్లగా ఉండేది. ఖుషీకి తన రంగు అందం మీద చాలా గర్వంగా ఉండేది. ఇక అందుకే తను నల్లగా ఉండే తన చెల్లెలు శ్యామని అసలు ఇష్టపడేది కాదు. ఖుషి శ్యామని ఎంతగా ద్వేషించేదంటే మాటిమాటికి తనను అవమానిస్తూ ఉండేది. ఏ నల్లగా అసహ్యంగా చండాలంగా ఉండే శ్యామ, నీకెన్నిసార్లు చెప్పాలి నా వస్తువులను ముట్టుకోవద్దు అని? మళ్ళీ నువ్వు నా అల్మారాలో వెతుకుతూ ఉన్నావు. ఏమీ లేదక్క, అది నా చున్నీ ఒకటి కనిపించట్లేదు. ఒకవేళ నీ బట్టల్లో కలిసిపోయిందేమోనని నీ అల్మారాలో చూస్తున్నానంతే. మళ్ళీ ఇంకోసారి నా అల్మారా ముట్టుకున్నావంటే నేను నీ చెయ్యి విరిచేస్తాను, అర్థమైందా? నేను దొంగిలించడానికి నీ అల్మారాలో బంగారం ఏమైనా దాచిపెట్టావా ఏంటి? పొద్దు పొద్దున్నే నాతో గొడవ పెట్టుకోకు, పొగరు పొద్దునా. బొగ్గు మొహందానా, నిన్ను నా చెల్లెలు అని చెప్పుకోవడానికే సిగ్గుగా ఉంది, అర్థమైందా? ఖుషి ఇంకా శ్యామ ఇద్దరూ గొడవ పడుతూ ఉంటే అంతలో కమల అక్కడికి వస్తుంది. మీరిద్దరూ ఉదయాన్నే ఎందుకలా కొట్టుకుంటున్నారో? కమల వచ్చిన వెంటనే అక్క చెల్లెళ్ళిద్దరూ వాళ్లమ్మ ముందు ఒకరి మీద ఒకరు కంప్లైంట్లు చేసుకుంటారు. అమ్మా, ఈ బొగ్గు మొహంది నేనెంత చెప్పినా కూడా మళ్ళీ మళ్ళీ నా వస్తువులను ముట్టుకోవడం మాండం లేదు. చూసావు కదమ్మా, ప్రతి మాటకి ముందు వెనక బొగ్గు మొహందానా అని నన్ను ఏదోటి అంటుంది. ఇంట్లో ఎలాగో నన్ను తిడుతూ ఉంటుంది, అక్కడ స్కూల్లో కూడా చులకం చేసి మాట్లాడుతుంది. నన్ను అక్క అని కూడా పిలవనివ్వట్లేదు. అలా చెప్పి శ్యామ ఏడవటం మొదలు పెడుతుంది. అప్పుడు కమలాకి ఖుషి మీద చాలా కోపం వస్తుంది. ఖుషి, నువ్వు నీ చెల్లెల్ని ఎందుకు ఇంతలా ద్వేషిస్తున్నావు? ఎందుకంటే ఈ బొగ్గు మొహంది నాకు కొంచెం కూడా ఇష్టం లేదు. నల్లగా ఉంటే వాళ్ళు మనుషులు కారా? నా దృష్టిలో వాళ్ళు మనుషులు కాదమ్మా. నోరుమై, నీకు నోరు చాలా ఎక్కువైపోయింది. ఇక మీరిద్దరూ తయారై స్కూల్కి వెళ్ళండి. ఇవాళ నువ్వు స్కూల్ నుండి బయటకు వచ్చిన తర్వాత నీ సంగతి చెప్తాను. ఏం చెప్తావమ్మా? నువ్వేం చెప్పినా ఈ నల్లని బొగ్గు అంటే నాకెప్పటికీ ఇష్టం ఉండదు. నేను తన్ని ఎప్పుడూ ద్వేషిస్తూనే ఉంటాను. కమల తిట్టడం వల్ల ఖుషి మౌనంగా ఉండిపోతుంది. ఆ తర్వాత అక్క చెల్లెళ్ళిద్దరూ తయారయ్యి స్కూల్కు బయలుదేరతారు. స్కూల్లో లంచ్ టైంలో శ్యామ ఆరోగ్యం ఉన్నట్టుండి పాడవుతుంది. తను ఒంటరిగా కూర్చుని ఏడుస్తూ ఉంటుంది. శ్యామ ఆ విధంగా ఏడుస్తూ ఉండడం చూసి మిగతా పిల్లలు ఖుషిని సాయం చేయమని చెప్తారు. ఏ ఖుషి, నీ చెల్లెలు శ్యామ ఎందుకో ఏడుస్తోంది. ఏమైందో వెళ్ళి అడగొచ్చు కదా. నువ్వు సొంత అక్క అయ్యుండి కూడా తనకు సాయం చేయడం లేదు. ఏమక్కవి నువ్వు? నోరు ముయ్యండి. నాకు మీరిద్దరూ లెక్చర్లు ఇవ్వకండి. ఈ బొగ్గు మొహన్ అంటే నాకు ఇష్టం లేదు. అది చచ్చినా కూడా నేను ఏమైంది అని అస్సలు అడగను. దేవుడు ఈ మసిమొహం దాన్ని తీసుకెళ్లిపోతేనే నాకు సంతోషంగా ఉంటుంది. అదే సమయంలో అక్కడికి వాళ్ళ టీచర్ వస్తారు. ఆవిడ ఖుషి మాటలు విని తనకు నచ్చ చెప్తారు. ఖుషి, ఒకరు నల్లగా ఉన్నంత మాత్రాన వాళ్ళు చెడ్డవాళ్ళు అయిపోతారా? బంధాలు రంగులతో ఏర్పడతాయా? శ్యామ నల్లగా ఉంటే మాత్రం ఏమవుతుంది? తను నీకు సొంత చెల్లి. నాకు తనకి అస్సలు పడదు మేడం. అందుకే నేను తన్ని నా చెల్లెలిగా భావించను. అలా చెప్పి ఖుషి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. తను వెళ్లిపోయిన తర్వాత టీచర్ స్వయంగా శ్యామ దగ్గరికి వెళ్లి తనతో మాట్లాడతారు. అమ్మా శ్యామ, ఏమైంది? నువ్వు ఇలా ఒంటరిగా కూర్చుని ఎందుకు ఏడుస్తున్నావు? మేడం, నేను నల్లగా ఉన్నానని కొంతమంది నన్ను శనిమోహం దాన్ని అంటుంటారు, కొంతమంది బొగ్గుమోహం అంటారు. నా సొంత అక్క ఖుషి కూడా నన్ను ద్వేషిస్తుంటుంది. ఎప్పుడు గొడవ పడుతూ ఉంటుంది. నన్ను ఎవరు ప్రేమించట్లేదు. మీ అమ్మ అయితే నిన్ను ప్రేమిస్తోంది కదా? అవును మేడం, ప్రేమిస్తోంది. అంతే. అయితే నువ్వు అదృష్టవంతురాలివి అని అనుకోవాలి. ఎందుకంటే ఎవరికైతే తల్లి ప్రేమ దక్కుతుందో వాళ్ళకి ఇంకెవరి ప్రేమ అవసరం ఉండదు. నిజంగానా? అవును, నిజంగా. టీచర్ అలా చెప్పడంతో శ్యామ సంతోషిస్తుంది. తర్వాత రోజంతా నవ్వుతూ ఉంటుంది. సాయంత్రం కమల తన దగ్గరికి వచ్చి కూర్చున్న తర్వాత శ్యామ కమలనిలా అడుగుతుంది. అమ్మా, నువ్వు నన్ను ఖుషిని ప్రేమించినట్టే ప్రేమిస్తున్నావా? తల్లి ప్రేమను కొలవడం సాధ్యం కాదు శ్యామ. అమ్మ దృష్టిలో పిల్లలందరూ సమానంగానే ఉంటారు. నాకు ఖుషి మీద ఎంత ప్రేమైతే ఉందో నీ మీద కూడా అంతే ప్రేమ ఉంది. నిజంగానా అమ్మా? అవునమ్మా. నేను నీకు నా గుండెలు చీల్చి చూపించాలా చెప్పు? అయ్యయ్యో వద్దమ్మా, నన్ను క్షమించు. ఎప్పుడైతే నువ్వు తల్లి అవుతావో అప్పుడు నీకే అర్థం అవుతుంది, తెలిసిందా? ఆ విధంగా కొన్నేళ్లు గడిచిపోతాయి. అప్పటికి ఇద్దరూ కూడా స్కూల్ నుంచి 12వ తరగతి పాస్ అయ్యి కాలేజ్కి వెళ్తారు. కాలం మారుతూ ఉంటుంది, కానీ ఖుషి ద్వేషంలో ఎటువంటి మార్పు ఉండదు. తను ఇప్పుడు కూడా శ్యామని అంతగానే ద్వేషిస్తూ ఉంది. కానీ ఈ మధ్యలో తను కాలేజీలో చదువుతున్న మనీష్ అనే అబ్బాయి ప్రేమలో పడుతుంది. ఇప్పుడు పగలు రాత్రి తను మనీష్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. శ్యామ మనసు బాధపెట్టడం కోసం తను వాళ్ళమ్మతో కావాలనే మనీష్ గురించి గొప్ప గొప్పగా మాట్లాడుతూ ఉంటుంది. అమ్మా, నీ ఖుషి అదృష్టవంతురాలు. అందుకే తనకి మనీష్ లాంటి అబ్బాయి దొరికాడు. ఎందుకు దొరకడమ్మా ఖుషి? నువ్వు కూడా అందంగా ఉంటావు కదా.
అందంగా ఉంటాను కదా, అందుకనే మనీష్ నన్ను తన ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. చావనైనా చేస్తాను కానీ నిన్ను మాత్రం వదల్లేను అని అంటూ ఉంటాడు. తనకంటే కూడా తన అమ్మా నాన్నలు చాలా మంచివాళ్లమ్మా ఖుషి. వాళ్ళు నిన్ను తమ ఇంటి కోడలుగా స్వీకరించారు. ఇదంతా కూడా నా అందం వల్ల జరుగుతోందమ్మా. చండాలంగా ఉండే వాళ్ళను ఎవరు మాత్రం ఇష్టపడతారు? నువ్వు అలా మాట్లాడకూడదమ్మా ఖుషి. ఎక్కువ అహంకారం అస్సలు మంచిది కాదు. అలా ఉండేవాళ్లు కూడా మనుషులే కదమ్మా ఖుషి. అయ్యుండొచ్చు, కానీ అది నాకు అనవసరం. ఈ మాటలన్నీ ఖుషి తన నల్లని చెల్లెలు శ్యామ కుళ్ళుకోవడం కోసమే చెప్తుంది. తను తన అందాన్ని చూసుకుని చాలా గర్వపడేది. కానీ శ్యామ ఇప్పుడు ఎంత తెలివైనదయ్యిందంటే తను అందంగా లేదు అని ఇప్పుడు ఏ మాత్రం బాధపడ్డం లేదు. తనకి అర్థమయ్యింది, మనిషి విలువ తన రంగు వల్ల కాదు, నిజానికి తన మనసు, తన ప్రవర్తనను బట్టి దక్కుతుందని. అందుకే ఖుషి మాటలు విని శ్యామ ఏ మాత్రం బాధపడదు. కాని కమల ఎంత కొంత బాధపడుతూ ఉండేది. అమ్మా, తను ఏం వాక్కున్నా నువ్వు అసలు పట్టించుకోకు. కొంచెమే కదా తెల్లగా ఉంది, అందుకనే అంత పొగరగా మాట్లాడుతుంది. నా దృష్టిలో అయితే నువ్వు కూడా అందంగానే ఉన్నావు తల్లి. అమ్మా, ఇప్పుడు నాకు ఎటువంటి తేడా ఉండదు. తనని ఏమైనా అనుకోనివ్వు. నేను ఎలా ఉన్నా సరే సంతోషంగానే ఉన్నాను. ఆ విధంగా శ్యామ తన దృష్టి మొత్తం చదువు మీదే ఉంచుతుంది. కాని ఖుషి మాత్రం ఎక్కువ సమయం మనీష్తో కలిసి తిరగడంలోనే గడిపేసేది. అలాగే ఒకరోజు ఖుషి మనీష్తో కలిసి బైకులో వెళ్తూ ఉండగా మనీష్ బైక్కి యాక్సిడెంట్ జరుగుతుంది. ఈ యాక్సిడెంట్లో ఖుషీకి చాలా దెబ్బలు తగులుతాయి. కాని మనీష్కి మాత్రం ఏమీ కాదు. ఈ యాక్సిడెంట్ గురించి తెలిసిన వెంటనే శ్యామ ఇంకా తన తల్లి కమల వెంటనే పరిగెత్తుకుంటూ హాస్పిటల్కి వెళ్తారు. ఖుషి ముఖానికి చాలా గాయాలయ్యాయి. తన్ని కాపాడడం కోసం రక్తాన్ని ఎక్కించాల్సి ఉంటుంది. మీరు నా ఒంట్లో ఉన్న రక్తం మొత్తం తీసుకోండి, కానీ మా అక్కని కాపాడండి. ఆ విధంగా శ్యామ రక్తం ఇవ్వడం వల్ల ఖుషి ప్రాణాలతో బయటపడుతుంది. కాని తన మొహం మీద గాయాల వల్ల పెద్ద గుర్తు ఏర్పడుతుంది. ఇక ఆ గుర్తు కారణంగా తన మొహం చాలా అసహ్యంగా తయారవుతుంది. తనలా అసహ్యంగా ఉండటం వల్ల మనీష్ తనతో మాట్లాడటం మానేస్తాడు. ఆ విధంగా శ్యామ బాధలో మునిగిపోతుంది. నేను చాలా పెద్ద పిచ్చిదాన్నమ్మా. ఈ ప్రపంచాన్ని అర్థం చేసుకోలేకపోయాను. కనీసం ఇప్పటికైనా అర్థమైంది కదా, మనిషి విలువ ఎప్పుడూ తన అందాన్ని బట్టి కాదమ్మా, నిజానికి తన మనసును బట్టి ఉంటుంది. ఈ సంఘటన తర్వాత ఖుషి అహంకారం అంతా అణిగిపోతుంది. ఆ తర్వాత తనకి నల్లగా ఉన్న తన చెల్లెలు శ్యామ, అంతవరకు తనకి ఇష్టం లేని చెల్లెలు ఇప్పుడు ఈ ప్రపంచంలో అందరికన్నా మంచి మనిషిలాగా కనిపించింది. తమిళనాడుకి చెందిన కన్యాకుమారి దక్షిణ భారతదేశానికి ఆఖరిలో ఉంటుంది. దాని ముందు విశాలమైన హిందూ మహాసాగరం ఉంటుంది. అది ముందుకు వెళ్లి మంచు ప్రదేశమైన అంటార్టికా మహాద్వీపాన్ని తాకుతుంది. ఈ కథ కన్యాకుమారికి దగ్గర్లో ఉన్న పుటస్పూర్ అనే గ్రామంలో ఉండే అబ్దుల్కి చెందింది. అబ్దుల్ ఒక గొర్రెల కాపరి. అతని దగ్గర చిన్నవి పెద్దవి మొత్తం కలిపి 20 గొర్రెల దాకా ఉంటాయి. గుర్తుపట్టడం కోసం అబ్దుల్ వాటి శరీరం మీద తెల్లని పెయింట్తో నంబర్లను రాసుంటాడు. నాన్నా, 15వ నంబర్ గొర్రెకి పెయింట్ ఊడిపోతోంది. నేను స్కూల్ నుంచి చాక్ తీసుకొచ్చాను. నేను దానిమీద నంబర్ని రాయినా? అలాగేనమ్మా సకీనా, రాయ్. ఎప్పుడైతే సఖీనా గొర్రె మీద నంబర్ రాయడానికి వెళ్తుందో అప్పుడు అబ్దుల్ భార్య హమీదా ఇలా అంటుంది, సకీనాకి ఫీజు కట్టాలి. గయాజ్ కూడా మొబైల్ కోసం ఏడుస్తున్నాడు. గొర్రె నంబర్ 13 ముసల్దైపోయింది. దాన్ని అమ్మేయండి, మనకి డబ్బులు కావాలి. సరే, నేను ఇవాళ సాయంత్రం మోహిత్ బాయ్ దగ్గరికి వెళ్తాను. ఏదైనా గొర్రె ముసల్దయ్యింది అంటే అబ్దుల్ దానిని ఏదైనా మటన్ షాప్ దగ్గరికి తీసుకువెళ్తాడు. రా అబ్దుల్, రా. ఇవాళ ఏం సరుకు తీసుకొచ్చావు? ఇవాళ సరుకు అయితే చాలా బాగా ఉంది. దీనికి నాకు 15,000 రూపాయలు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ గొర్రెకు నేను 15,000 రూపాయలు ఇవ్వలేను. ఇటువంటివి నాకు 7-8 వేలకే దొరుకుతాయి. అయినా సరే, నువ్వు బాగా తెలిసిన వాడివి కాబట్టి నేను నీకు 10,000 రూపాయలు ఇస్తాను. అంతకంటే ఎక్కువ ఈ గొర్రెకు ఎవ్వరూ ఇవ్వరు. అబ్దుల్ గొర్రెను 10,000కు అమ్మేస్తాడు. తను కొన్ని మిఠాయిలను డబ్బులను తీసుకుని ఇంటికి వెళ్తాడు. ఎంతకమ్మారు గొర్రెను? మోహిత్ బాయ్ 10,000 రూపాయలు ఇచ్చారు గొర్రెకు. మోహిత్ మీకు చాలా తక్కువ ధర ఇస్తున్నారు. మీరు వేరే ఏదైనా దుకాణానికి ఎందుకు వెళ్లట్లేదు? మోహిత్ బాయ్ నాకు చాలా బాగా తెలిసిన వ్యక్తి. ఆయన సరైన ధరనే ఇస్తారు. 10,000కి సకీనా ఫీజ్ ఇంకా గయాజ్ మొబైల్ 2 పనులు అయిపోతాయా? 3,000 నా దగ్గర ఉన్నాయి. 13,000కి 2 పనులు అయిపోతాయి. పిల్లలకి ఈ మిఠాయిని పంచు. అబ్దుల్ ఎప్పుడైనా గొర్రెను అమ్మితే
తనకి చాలా బాధ కలుగుతుంది. ఎందుకంటే గొర్రెలను పెంచి వాటి మీద ప్రేమ పెంచుకుంటాడు. కాని అబ్దుల్కి అమ్మడం తప్ప వేరే దారి ఉండదు. గుర్రం గడ్డితో స్నేహం చేస్తే ఏం తింటుంది? వాళ్ళ ఇల్లు చాలా పాతది, పాడుబడి ఉంటుంది. రాత్రివేళ అందరూ పడుకున్నప్పుడు చాలా పెద్ద వర్షం కారణంగా ఇంటి పైకప్పులోని ఒక భాగం గయాస్ కాలి మీద పడుతుంది. గయాస్ కాలికి చాలా గాయం అవుతుంది. ఇంటి పైకప్పుకి కన్నం పడుతుంది. గయాస్ కాలు వైద్యానికి చాలా డబ్బు ఖర్చవుతుంది. నేను మీకు ఎప్పటినుంచో చెప్తున్నాను ఇంటికి మరమ్మతు చేయించమని. ఇప్పుడు ఏమైందో చూడండి. ఇప్పుడు వైద్యానికి చాలా ఖర్చవుతోంది. ఈ కన్నాన్ని కూడా పూడ్చాలి. నా దగ్గర డబ్బులు ఎక్కడ ఉన్నాయి ఇంటికి మరమ్మత్తు చేయించడానికి? అయినా ఈ పాత ఇంటికి మరమ్మత్తు చేయించటం కూడా పిచ్చి పని అవుతుంది. ఇది ఎప్పుడైనా కూలిపోవచ్చు. మీరు ఏదో ఒక విధంగా డబ్బు సంపాదించండి. వీలైనంత త్వరగా కొత్త ఇంటికి ఏర్పాటు చెయ్యండి. లేకపోతే మనకి ఉండటానికి కూడా నీడ ఉండదు. గొర్రెలను పెంచడం వల్ల పెద్దగా లాభాలేమీ కలగడం లేదు. నేను ఇంకేమైనా ఆలోచించాలి. అవును నాన్న, స్కూలు పిల్లలు కూడా మమ్మల్ని గొర్రెలకు అక్కయ్య అన్న అని ఎగతాళి చేస్తున్నారు. మీరింకేదైనా పని అబ్దుల్కి చేయండి నాన్న. మిఠాయిలంటే చాలా ఇష్టం. తను ఆలోచిస్తాడు మిఠాయిలను అమ్మితే ఎలా ఉంటుంది అని. నేను కన్యాకుమారి వెళ్తాను. అక్కడ మిఠాయిలు తయారు చేసి అమ్ముతాను. కానీ మీకు మిఠాయిలు తయారు చేయడం రాదు కదా. నేను ఏదైనా దుకాణంలో పనిచేసి మిఠాయిలు తయారు చేయడం నేర్చుకుంటాను. నాన్న, మీరు మిఠాయిలు తయారు చేయడం నేర్చుకోవడానికి ఎక్కడా పని చేయనక్కర్లేదు. ఆ రోజు మీరు మిఠాయిలు తీసుకొచ్చారు కదా, అప్పుడు నేను యూట్యూబ్లో మిఠాయిల్ని ఎలా తయారు చేయాలనేది చూశాను. అబ్దుల్ గొర్రెలన్నిటినీ కూడా అమ్మేస్తాడు. ఆ తర్వాత కన్యాకుమారికి వెళ్లి మిఠాయిలు తయారు చేసే వస్తువుల్ని కొంటాడు. వాటిని దుకాణంలో అమ్మటం మొదలు పెడతాడు. కోవాలు కిలో ఎంత? 1 కిలో 200. మా పిల్లలకి రంగురంగుల మిఠాయిలంటే చాలా ఇష్టం. నీ దగ్గర రంగురంగుల మిఠాయిలున్నాయా? ప్రస్తుతానికైతే లేవు బాబు, కానీ త్వరలోనే దొరుకుతాయి. నెమ్మది నెమ్మదిగా అబ్దుల్ వ్యాపారం పెరుగుతుంది. తన దుకాణం నగరంలో అబ్దుల్ మిఠాయి దుకాణం అని ఎంతో ప్రసిద్ధి చెందుతుంది. ఎప్పుడైతే అబ్దుల్ దగ్గరికి డబ్బులు చేరతాయో అప్పుడు తను కొత్త ఇంటిని కట్టించుకుంటాడు. పిల్లలు, మీ పరీక్షలు పూర్తయిన తర్వాత మనం శ్రీలంక తిరగడానికి వెళదాము. అబ్దుల్ కుటుంబం శ్రీలంక తిరగడానికి వెళ్ళినప్పుడు తనతో పాటు తన దుకాణం మిఠాయిలు కూడా తీసుకువెళ్తాడు. వాళ్ళు శ్రీలంక వాళ్లకి ఉచితంగా మిఠాయిలు ఇస్తారు. చెప్పండి సార్, మా మిఠాయిలు ఎలా ఉన్నాయి? మీ మిఠాయిలు చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇక్కడ మా ఊర్లో అలీ అనే అతను మిఠాయిలు అమ్ముతాడు. కానీ ఇవాళ నాకు తెలిసింది అలీ మిఠాయిల్లో రుచే లేదు అని. అబ్దుల్ కుటుంబం కూడా అలీ మిఠాయిలు తిని చూస్తారు. ఛీ, ఇది చాలా చేదుగా ఉంది. దీన్ని నేను మింగలేకపోతున్నాను. నాన్నా, కన్యాకుమారిలో మీ దుకాణం ఫేమస్ అయిపోయింది. ఆ దుకాణం పనివాళ్లకి అప్పగించి మీరు ఇక్కడ కొత్త దుకాణం తెరవండి. నువ్వు సరిగ్గా చెప్పావు సఖీనా. ఇప్పుడు మనం బిజినెస్ ని శ్రీలంకలో పెడదాము. అబ్దుల్ భారతదేశం నుంచి మిఠాయిలు తెప్పించి శ్రీలంకలో వ్యాపారం మొదలు పెడతాడు. శ్రీలంకలో కూడా అబ్దుల్ వ్యాపారం ఎంతో వేగంగా విస్తరిస్తుంది. అలీ మిఠాయిల్ని అక్కడి వాళ్లు పట్టించుకోవడం మానేస్తారు. అలీ ఒకరోజు అబ్దుల్ దగ్గరికి వెళ్తాడు. చూడు భాయ్, నువ్వు నీ మిఠాయిల్ని ఎలా తయారు చేస్తావు? నీ పద్ధతిని నేను నేర్చుకోవాలనుకుంటున్నాను. నీకు స్వాగతం మిత్రమా. నేను నీకు ప్రతి ఒక్కటి చక్కగా చెప్తాను, నేర్పిస్తాను. అలీ అబ్దుల్ మిఠాయిని తయారు చేసే ప్రాసెస్ ని పూర్తిగా చూస్తాడు. తనకి అంతా అర్థమవుతుంది. తేడా కేవలం క్వాలిటీలో మాత్రమే ఉంది అని. అబ్దుల్ భాయ్, నువ్వు ఎంతో మంచి క్వాలిటీని ఎందుకు ఉపయోగిస్తున్నావు? లో క్వాలిటీని ఉపయోగించు. ఖర్చు తక్కువ అవుతుంది, లాభాలు ఎక్కువగా వస్తాయి. లేదు, నేను అలా చెయ్యలేను. నేను నా కస్టమర్లకి వీలైనంత మంచి క్వాలిటీ సరుకు ఇవ్వాలనుకుంటున్నాను. నువ్వు కూడా నీ సరుకు క్వాలిటీని పెంచుకో. చూడు, ఒకవేళ నువ్వు నేను కూడా లో క్వాలిటీ సరుకును ఉపయోగిస్తే అప్పుడు ఎవరికి కూడా క్వాలిటీ గురించి తెలియదు. మన ఇద్దరికీ లాభం కలుగుతుంది. నీకు కావాలంటే నేను నా ఇంపోర్టర్తో మాట్లాడతాను. అతను నీకు చౌకగా సరుకును సరఫరా చేస్తాడు. లేదు లేదు, నాకు చౌక సరుకు వద్దు. ఈ వ్యక్తి కనుక ఇక్కడ ఉన్నాడు అంటే అప్పుడు నా వ్యాపారం పూర్తిగా మూతబడిపోతుంది. అలీ ఒక ఆవిడికి కొంత డబ్బులిస్తాడు. తనని అబ్దుల్ దగ్గరికి పంపిస్తాడు. నా దగ్గర డబ్బులేవు, కానీ నాకు మిఠాయి తినాలని చాలా ఆశగా ఉంది. మీరు నాకు మీ మిఠాయిని తినిపిస్తారా? అలాగే సిస్టర్,
మీకు ఎంత కావాలంటే అంత తినండి. దేవుడి దయ వల్ల మీరు తినడం వల్ల నాకు ఎటువంటి నష్టమూ రాదు. మీ గొంతు మిఠాయిలాగా తియ్యగా ఉంది. మీరు నన్ను సిస్టర్ అనకండి. నా పేరు రసీలి. మీరు నన్ను ఆ పేరుతోనే పిలవండి. నేను మిమ్మల్ని ఒంటరిగా కలవాలనుకుంటున్నాను. మీ దగ్గర టైం ఉందా? అలీ ప్లాన్ ఏంటంటే రసీలి అబ్దుల్ని తన వలలో వేసుకోవాలి అని. ఆ తర్వాత తన మీద తప్పుడు నింద వేసి తనని అవమానించి జైలుకు పంపించాలి అని. కాని అలీ ప్లాన్ సఫలం కాలేదు. అబ్దుల్ రసీలి మాటలను బట్టి అంచనా వేశాడు. ఆ తర్వాత స్ట్రిక్ట్ గా, నేను పెళ్ళైన వ్యక్తిని, అందుకని నేను నిన్ను ఒంటరిగా కలవలేను. అతను ఆడవాళ్ల వలలో పడే మనిషి కాదు. నువ్వు ఇంకేదైనా ఆలోచించు. అలీ తనకి తెలిసిన ఒక మంత్రి దగ్గరికి వెళ్తాడు. మంత్రి గారు, అబ్దుల్ అనే ఒక భారతీయుడు నన్ను చాలా ఇబ్బంది పెడుతూ ఉన్నాడు. మీరు ఏదొక విధంగా తన మీద కేసు పెట్టి మళ్ళీ తనని తమిళనాడుకు పంపించేయండి. ప్రస్తుతం నేను భారత్ సర్కార్తో మంచిగా ప్రవర్తించాలి. భారత్ సర్కార్ అన్ని విధాలా మనకు సహకరిస్తుంది. ఈ సమయంలో భారతీయ వ్యాపారాన్ని కష్టపెట్టడం మంచిది కాదు. నువ్వు ఇంకేదైనా ఆలోచించుకో. అలీ కోప్పడతాడు. ఇంటికి వెళ్ళిపోతాడు. ఏమైంది? ఈ మధ్య మీరు ఎందుకిలా విసుగ్గా ఉంటున్నారు? ఇప్పుడు నా విసుగు గురించి నీకెందుకు? నీకు మంచి నగలు దుస్తులు కావాలంతే కదా. మంచి నగలు బట్టలు కావాలనుకోవడంలో తప్పే ఉంది. కాని మీ విసుగ్కి కారణమేంటో చెప్పండి. నేను మీకేదైనా సలహా ఇవ్వగలనేమో. అలీ తన భార్యకి సమస్య గురించి చెప్తాడు. మా అన్నయ్య షారుఖ్ అంటార్టికా యాత్రకు వెళ్తున్నాడు. ఆ వ్యక్తిని పడవలో కూర్చోపెట్టి అంటార్టికాలో పడేయించు. అక్కడ ఎటు చూసినా మంచే. అతను అక్కడే చస్తాడు. అలీ మరిది ఏ రోజైతే అంటార్టికాకి వెళ్తూ ఉంటాడో సరిగ్గా ఒక్కరోజు ముందు అలీ కొంతమంది ముసుగు వేసుకున్న గూండాల ద్వారా అబ్దుల్ని కిడ్నాప్ చేయిస్తాడు. అబ్దుల్ కాళ్ళు చేతులు కట్టేసి కళ్ళకి గంతలు కట్టి షిప్లో పడుకోబెట్టేస్తాడు. అలీ మరిది అబ్దుల్ని మంచు ప్రదేశమైన అంటార్టికాలో పడేస్తాడు. అక్కడ దూర దూరాల వరకు మంచు తప్ప ఇంకేమీ కనపడదు. ఏదో ఒక విధంగా అబ్దుల్ తన గంతల్ని తొలగిస్తాడు. నేను ఎక్కడ ఉన్నాను? ఇక్కడ చాలా చలిగా ఉంది, చాలా ఆకలిగా ఉంది. ఇక్కడ తినడానికి కూడా ఏమీ దొరకడం లేదు. అప్పుడే అబ్దుల్కి తనక వెనుక నుంచి ఎవరిదో శబ్దం వినిపిస్తుంది. అబ్దుల్ వెనుక ఒక తెల్ల ఎలుగుబంటి నిలబడి ఉంటుంది. ఎలుగుబంటి అతన్ని వెంబడిస్తుంది. అది అబ్దుల్ని అటూ ఇటూ పరిగెత్తిస్తుంది. భగవంతుడా, ఇప్పుడు ఈ సమస్యని ఎలా ఎదుర్కోవాలి? అబ్దుల్ చల్లటి నీళ్ల నదిలో దూకాల్సి వస్తుంది. అప్పుడు ఆ ఎలుగుబంటి అతన్ని వదిలేస్తుంది. ఈ ఎలుగుబంటి ఏదొకటి తింటుంది. నేను కూడా దాని వెనక వెళితే నాకు భోజనం లభిస్తుంది. అబ్దుల్ ఎలుగుబంటిని వెంబడించి వెళ్తాడు. ఎలుగుబంటి మరొక ఎలుగుబంటి దగ్గరికి వెళ్తుంది. అది నేల మీద పడి ఉంటుంది. పడిపోయి ఉన్న ఎలుగుబంటికి గాయమయ్యుంటుంది. దాన్నుండి రక్తం కారుతూ ఉంటుంది. నేను ఆ ఎలుగుబంటికి సాయం చెయ్యాలి. అబ్దుల్ భయపడుతూనే గాయపడిన ఎలుగుబంటి దగ్గరికి వెళ్తాడు. తన బట్టల్ని ఉపయోగించి దానికి కట్టుకడతాడు. ఇప్పుడు అబ్దుల్ దగ్గర వేసుకోవడానికి షర్ట్ కూడా ఉండదు. భగవంతుడా, నాకు సాయం చెయ్యి. అప్పుడే అబ్దుల్ కళ్ల ముందు ఒక దేవత ప్రత్యక్షమవుతుంది. నేను మంచు దేవత ఐసును. ఇక్కడ ప్రాణులను చూసుకుంటూ ఉంటాను. ప్రతి సంవత్సరం ఇక్కడికి వేటగాళ్లు వస్తారు. ఎలుగుబంట్లను వేటాడతారు. నువ్వు గాయపడిన ఎలుగుబంటికి సాయం చేశావు. నాకు చాలా సంతోషంగా ఉంది. అందుకే నేను నీకొక బహుమానం ఇవ్వాలనుకుంటున్నాను. దేవత అబ్దుల్కి ఒక కర్రను ఇస్తుంది. ఈ కర్రతో నువ్వు మంచును ముట్టుకో. నువ్వు ఏ వస్తువు కావాలనుకుంటావో మంచు ఆ వస్తువుగా మారిపోతుంది. నేను కన్యాకుమారి నుంచి వచ్చాను. ముందుగా నేను ఒక మంచి పడవను తయారు చేసుకుని ఇంటికి వెళ్తాను. కాని ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ కర్ర వల్ల ఉపయోగం ఉండదు. ఎందుకంటే కన్యాకుమారిలో మంచు ఉండదు కదా. నువ్వు దాని గురించి కంగారు పడకు. నేను ప్రతి అమావాస్య రోజు రాత్రి 12 గంటలకు నీకు ఇక్కడ్నుంచి ఒక పెద్ద మంచు ముక్కను పంపిస్తాను. అబ్దుల్ తన మనసులో పడవను తలుచుకుని ఒక పెద్ద మంచు ముక్కను కర్రతో ముట్టుకుంటాడు. ఆ మంచు ముద్ద పడవగా మారిపోతుంది. అబ్దుల్ పడవలో ప్రయాణిస్తూ కన్యాకుమారికి చేరుకుంటాడు. నాన్న, మీరెక్కడికి వెళ్ళిపోయారు? మేము మీకు ఎన్నోసార్లు ఫోన్ చేశాము. బాబు, ఎవరో నన్ను అంటార్కటికా తీసుకెళ్లి వదిలేశారు.
కానీ ఇప్పుడు అంతా బాగానే ఉంది. నీకు సఖీనాకి అలాగే మీ అమ్మకి ఏమైనా అవసరం ఉంటే నాకు కాగితం మీద రాసి ఇవ్వండి. అమావాస్య రోజు రాత్రి అబ్దుల్ సముద్ర తీరానికి వెళ్లి నిలబడతాడు. తను చూసేసరికి ఒక పెద్ద మంచు ముక్క నీళ్ల మీద తేలుతూ అతని వైపు వస్తుంది. అబ్దుల్ ఆ మంచు ముక్కను చాలా ముక్కలుగా చేస్తాడు. ఆ తర్వాత దాంతో మిఠాయిని తయారు చేస్తాడు. తన చేత్తో తయారు చేసిన మిఠాయి ఎంత రుచిగా ఉంటుందో ఆ మంచు మిఠాయి కూడా అంతే రుచిగా ఉంటుంది. ఆ మంచు ముక్కలతో తనొక కార్ని తయారు చేసుకుంటాడు. కొన్ని రోజుల తర్వాత అబ్దుల్ శ్రీలంకకి వెళ్తాడు. ఈసారి తను తన దుకాణానికి ఖరీదైన కార్లో వెళ్తాడు. అలీ అదంతా చూసి ఆశ్చర్యపోతాడు. షారుఖ్, నువ్వు అబ్దుల్లాని అంటార్కిటాలో వదిలిపెట్టలేదా? నేను అతను అక్కడే వదిలిపెట్టాను. మరి అయితే అతను వెనక్కి ఎలా వచ్చాడు? నాకేం తెలుసు. పడవ లేకుండా సముద్రం దాటి ఇక్కడ దాకా ఎలా వచ్చాడో? అబ్దుల్ దగ్గర ఇప్పుడు మిఠాయిలకు ఏమాత్రం లోటు లేదు. అతను మంచుతో ఎన్ని మిఠాయిలు కావాలంటే అన్ని మిఠాయిలు తయారు చేస్తాడు. అతనికి ఎటువంటి నష్టమూ జరగదు. ఏంటి అబ్దుల్ భాయ్, ఎలా ఉన్నావు? నేను బాగానే ఉన్నాను. నువ్వెలా ఉన్నావు? నేను కూడా బాగానే ఉన్నాను. మీ మిఠాయిల క్వాలిటీ మరింత బాగా ఉంది. అద్దంలాగా మెరిసిపోతున్నాయి, అచ్చం మంచులాగా. నువ్వు సరిగ్గా చెప్పావు. నేను ఈ మిఠాయిల్ని మంచుతోనే తయారు చేస్తున్నాను. మిఠాయిల్ని మంచుతో తయారు చేస్తున్నావా? అంటే నీ ఉద్దేశం ఏంటి? అబ్దుల్ అలీకి మంచు గురించి, మాయాకర్ర గురించి చెప్తాడు. అయితే అబ్దుల్ భాయ్, ఆ కర్రను నాకు కొన్ని రోజులు నాకివ్వచ్చు కదా? నేను కూడా మంచుతో మిఠాయిలు తయారు చేస్తాను. ఆ కర్రను నేను నీకైతే ఇవ్వలేను, ఎందుకంటే నువ్వు దాన్ని ఎక్కడైనా పారేస్తే నాకు చాలా నష్టం జరుగుతుంది. నువ్వు ఒక పని చెయ్యి. నువ్వు అమావాస్య రోజు రాత్రి కన్యాకుమారికి రా. నేను మంచుతో మిఠాయిలు తయారు చేస్తాను. నీకు తక్కువ ధరకే అమ్ముతాను. అప్పుడు నీకు కూడా వ్యాపారం జరుగుతుంది. నేను తనని అంటార్టికాకి చావమని పంపించాను, కానీ ఇతను వరంతో తిరిగి వచ్చాడు. ఇప్పుడు నా మీద దయ చూపిస్తున్నాడు. నేను అంటార్టికా వెళ్లి ఆ దేవి నుండి మాయకర్రను తెచ్చుకుంటాను. అలీ తన మరిది షారుఖ్తో పాటు అంటార్టికాకి చేరుకుంటాడు. షారుఖ్, నువ్వు ఒక ఎలుకబంటిని గాయపరచు. ఆ తర్వాత నేను దానికి సాయం చేస్తాను. అప్పుడు దేవత ప్రసన్నురాలై నాకు వరాన్ని ఇస్తుంది. అప్పుడు నేను కూడా అబ్దుల్లాగా ధనవంతుడవుతాను. షారూఖ్ ఒక ఎలుగుబంటిని వేటాడి దాన్ని గాయపరుస్తాడు. అలీ ఎలుగుబంటి దగ్గరికి వెళ్లి దానికి మందు వేస్తాడు. అప్పుడే మంచు దేవత అక్కడ ప్రత్యక్షమవుతుంది. నేను నీ మాటలు విన్నాను. నువ్వు నా వరంని పొందడానికి కావాలనే ఆ ఎలుగుబంటిని గాయపరిచావు. నీకు శిక్ష పడుతుంది. దేవత 4 ఎలుగుబంట్లను అలీ వెనక పంపిస్తుంది. అలీ తన ప్రాణాలను కాపాడుకోవడానికి చల్లని నదిలోకి దూకేస్తాడు. ఎవరైనా నన్ను ఇక్కడి నుంచి కాపాడండి. ఈ ఎలుకబంట్లు నన్ను తప్పించుకోనివ్వడం లేదు. క్షమించు దేవి, నన్ను దయచేసి క్షమించు తల్లి, కాపాడు తల్లి. ఆ విధంగా అలీ చేసిన దానికి శిక్ష అనుభవిస్తాడు.